హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 3 సిస్ వైబ్స్. ఈరోజు మన డిష్ మరొక హెల్తీ డిష్ అనొచ్చు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి. ఈరోజు మనము ఫ్లాక్స్ సీడ్స్‌తో కారప్పొడి ఎలా చేయాలో చూసేద్దాము. మన ఛానల్‌లో ఆల్రెడీ ఫ్లాక్స్ సీడ్స్ కారప్పొడి ఆల్రెడీ ఉందండి. కానీ ఇందులో ఇంకొంచెం హెల్తీ న్యూట్రిషనిస్ట్‌గా చేసుకుందాము. అది ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. దానికోసం ఒక పాన్ తీసుకొని, పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి సరిపోతుంది. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు అండ్ 1 ½ టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇది వేయించుకున్న తర్వాత అందులో నేను ఒక 1 కప్ ఆఫ్ కరివేపాకు నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అది కరివేపాకు ఇందులో వేసేసి వేయించేసుకున్నాను. మన కరివేపాకు తడి లేకుండా మంచి క్రంచీ క్రిస్పీగా అయ్యేటట్టు వేయించుకోవాలండి. లేదంటే మన కారప్పొడి పాడైపోతుంది. అది వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో దాన్ని సైడ్కి పెట్టేసుకోండి. అది చల్లారే లోపు సేమ్ ప్యాన్లో ఒక కారానికి తగ్గట్టు నేను ఒక 15 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీ కారానికి తగ్గట్టుగా తీసుకోండి. అది కూడా వేయించేసుకొని నీట్గా స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత పక్కన ప్లేట్లో పెట్టేసేయండి చల్లారడానికి. మళ్ళీ సేమ్ ప్యాన్లో ఒక హాఫ్ కప్ నువ్వులు తీసుకున్నాను. హాఫ్ కప్ నువ్వులు తీసుకొని అది కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. వేయించుకొని అది కూడా సేమ్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్యాన్లో నేను ఒక కప్ హాఫ్ కప్ నువ్వులు తీసుకున్నాను కదా, 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ని మంచిగా స్లో ఫ్లేమ్లో వేయించేసుకోండి. ఇది కూడా మంచిగా వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. అలానే మనకి పాప్కార్న్ చిట్పట్లాడుతుంటాయి కదా, అలానే ఇది కూడా అంటుందండి. అయిందంటే అయిపోయినట్టే, ఫ్రై అయిపోయినట్టు. అది ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి కూల్ అవ్వడానికి. ఈలోపు మనం ఇందాక ఫ్రై చేసుకొని కూల్ అవ్వడానికి పక్కన పెట్టుకున్న మిక్స్చర్ ఉంది కదా, అదంతా మిక్సీ జార్లోకి తీసేసుకొని అది మిక్సీ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇందులో మిక్సీ చేసే ముందు ఏం వేయాలంటే నేను సాల్ట్ తగ్గట్టు ఉప్పు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అండ్ అందులోనే కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. మీకు టేస్ట్కి తగ్గట్టు నేను ఒక 10 వేసుకున్నట్టున్నాను. మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు ఇంకెక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. కొంతమంది చాలా తింటారు కదా, చాలా ఇష్టం ఉంది. సో ఒక 10 వేసుకోండి సరిపోతుంది. అదంతా వేసుకొని మంచిగా ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్లాక్స్ సీడ్స్లో కొంచెం చింతపండు కూడా వేసామండి లాస్ట్లో, కొంచెం వేడిగా ఉన్నప్పుడే. ఫ్లాక్స్ సీడ్స్ అండ్ చింతపండు రెండు కలిపేసుకొని ఇంకొకసారి మళ్ళీ ఫైన్ పౌడర్ అయ్యేలాగా మిక్సీ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఫైన్ పౌడర్ అయిన తర్వాత మనము సింపుల్గా ఏదన్నా ఎయిర్ టైట్ కంటైనర్ జార్లో తీసేసుకొని పెట్టేసుకున్నారంటే మీరు డైలీ బ్రేక్ఫాస్ట్లో కానీ వేడివేడి అన్నంలో ఒక 2 ముద్దలకి ఫస్ట్ పొడేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మనకి చాలా మంచిది కూడా, పిల్లలకి కూడా రెగ్యులర్గా పెట్టచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.